హలో అండి, అందరూ ఎలాగున్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను మీ దగ్గరికి ఒక స్టోరీ తీసుకొచ్చాను. హారర్ స్టోరీ అండి. స్టార్ట్ చేద్దామా? ఆనాడు నిండు అమావాస్య చంద్రుడు నిద్రలోకి జారుకుంటున్నాడు. కుక్కల కేకలు, నక్కల స్వరాలతో మారుమోగుతున్నాయి. ఏంటి శబ్దాలు అని నిద్రిస్తున్న శ్రీకాంత్ లేచాడు. శ్రీకాంత్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. చాలా చురుకైనవాడు. సెలవులు దొరికాయి కదా అని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు. శ్రీకాంత్ బాగా చదువుకున్నాడు. దెయ్యాలు, భూతాలు ఇలాంటి మూఢనమ్మకాలు అస్సలు లేవన్నమాట. ఏంటి అరుపులు అని రాత్రి 1 గంట సమయంలో టార్చ్ తీసుకొని ఒక్కడే వెళ్ళాడు. ఎవరో చింత చెట్టు కింద కూర్చున్న ఒక అమ్మాయిని చూశాడు. వెన్నెలను సైతం వెనక్కి నెట్టే అందం తనది. ఎవరు ఆ అమ్మాయి అని దగ్గరకు వెళ్ళి చూశాడు. ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడున్నావు అని అడిగాడు. ఆ అమ్మాయి, నేను ఈ పక్కనే ఉన్న ఇంట్లోనే ఉంటున్నాను. నాకెవరూ లేరు. నేను అనాథను. మా అమ్మ నాన్న వాళ్ళ సమాధి దగ్గర కూర్చున్నాను అని చెప్పింది. అది విన్న శ్రీకాంత్, ఈ టైంలో ఇలా కూర్చున్నావు, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. కొద్దిసేపు అయ్యాక వెళ్తాను అని అనింది. సరే అని శ్రీకాంత్ వెళ్ళిపోతుంటే, ఆగు ఆగు, నేను వస్తా మీ ఇంటికి, మీ ఇంటి పక్కనే కదా నేను ఉండేది అని చెప్పింది. సరే రా మరి, ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటాడు. సరే ముందు నువ్వు నడువు, నేను వెనకాల వస్తాను అని చెప్పింది. సరే అంటాడు శ్రీకాంత్. దారిలో ఆ అమ్మాయి పేరు వివరాలు కనుక్కుంటాడు. తన పేరు ప్రియా అని. శ్రీకాంత్ వెనుకకు చూడకుండా నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఆ అమ్మాయి కూడా మాట్లాడుతూనే ఉంది. కానీ వెనకాల ఏదో జరుగుతున్నట్టు మాత్రం అనిపిస్తుంది. ఏవేవో శబ్దాలు వినబడుతున్నాయి. వెనకకు తిరిగి చూస్తే ఆ అమ్మాయి ఏదో వికృత రూపంగా మారుతుండడం చూశాడు. ఆమె గట్టిగా అరిచింది. దాంతో శ్రీకాంత్ కిందకు పడిపోయాడు. ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. పొద్దున్నే శ్రీకాంత్ వాళ్ళ మామయ్య ఇంటి ముందు పడి ఉన్న శ్రీకాంత్ను చూశాడు. అందరినీ గట్టిగా అరిచి బయటికి పిలిచాడు. ఇంట్లో వాళ్ళందరూ బయటికి వచ్చారు. మొహం మీద నీళ్లు చల్లి లేపారు. ఏమి ఇక్కడున్నావని అడిగారు. కానీ శ్రీకాంత్ పొద్దున్నే జాగింగ్ వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయా అని చెప్పాడనమాట. అందరూ నిజం అనుకొని ఇంట్లోకి వెళ్ళిపోయారు. కానీ శ్రీకాంత్ వాళ్ళ మామయ్య మాత్రం అసలు నమ్మనే లేదు. శ్రీకాంత్ ఎందుకు అలా పడిపోయాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాత్రి 1 గంట సమయంలో ఒంటరిగా శ్రీకాంత్ చింత చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అక్కడే కూర్చొని 3 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. అలాగే వారం రోజులు జరిగింది. ఒకరోజు శ్రీకాంత్ మామయ్యకు రాత్రి 1 గంట అయినా నిద్ర పట్టలేదు. ఏదో ఆలోచిస్తూ తిరుగుతూ ఉన్నాడు. గాలికి కిటికీ కొట్టుకుంటుంటే తలుపులు మూయడానికి అక్కడికి వెళ్ళాడు. అదే సమయంలో శ్రీనివాస్ చింత చెట్టు వైపు వెళ్ళడం చూశాడు. ఆ వెనకనే శ్రీకాంత్ మామయ్య కూడా వెళ్ళాడు. శ్రీకాంత్కు కనపడకుండా దాంకొని తను ఏం చేస్తున్నాడో అని చూస్తూ ఉన్నాడు. శ్రీకాంత్ మొహం ఇలా మారింది. గోర్లలో నుండి రక్తం రావడం, ఆడవారి గొంతుతో గట్టిగా అరవడం, ఏడవడం ఇవన్నీ చూస్తూ ఉన్నాడు శ్రీకాంత్ వాళ్ళ మామయ్య. గుండెల్లో వణుకు పుట్టింది. ఆ తరువాత శ్రీకాంత్ మామూలు రూపంతో ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. శ్రీకాంత్ వాళ్ళ మామయ్య కూడా ఏమీ తెలియనట్టు వెళ్ళి పడుకున్నాడు. కానీ ఒళ్ళంతా చెమటలు, గుండె ఆగిపోయేంత వేగంగా కొట్టుకుంది. ఏమైంది శ్రీకాంత్కి అనుకుంటూ పొద్దున్నే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ నిద్రపోయాడు. పొద్దున 7 గంటలకే ఇంట్లో రాత్రి జరిగిన విషయం ఎవరికీ చెప్పకుండా భార్యకు మాత్రం ఏదో పని ఉంది, బయటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళాడు. శ్రీకాంత్ వాళ్ళ మావయ్య తన ఊరిలో ఉన్న బాబా దగ్గరకు
వెళ్ళాడు. ఆ తర్వాత రాత్రి జరిగిన విషయం మొత్తం బాబాకి చెప్పాడనమాట. అప్పుడు ఆ బాబా మంత్రగుండం వేసి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసుకుంటాడు. ఆ విషయాన్ని శ్రీకాంత్ మావయ్యకి చెప్తాడు. మీ అల్లుడు అమావాస్య అర్ధరాత్రిలో ఆ దెయ్యానికి చిక్కాడు. ఆ దెయ్యం ఇంకా మగవాడైన మీ అల్లుడిని విడిచిపెడుతుందా అని బాబా చెప్తాడు. ఎలాగైనా ఆ దెయ్యాన్ని తన అల్లుడి శరీరం నుండి వేరు చేయమని అడుగుతాడు. మరి ఆ బాబా ఆ దెయ్యాన్ని శ్రీకాంత్ శరీరం నుండి వేరు చేస్తాడా లేదా? చేస్తే ఎలా వేరు చేస్తాడు అని తర్వాత వ్లాగ్లో షేర్ చేస్తాను. అంతవరకు కొంచెం వెయిట్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.